ఇప్పుడు పింపుల్స్ కోసం క్రీమ్స్ అనగానే చాలా వస్తున్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం డ్రగ్ స్టోర్ లో కూడా ఓకే. వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటున్నారు. అవును. ఆ టైం కి తగ్గుతున్నాయి, కానీ దాని తర్వాత లాంగర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సో లాంగ్ టైమ్ లో? ఇప్పుడు యూజువల్ గా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏదో విధంగా స్టెరాయిడ్ క్రీమ్స్ అలాంటివి తీసుకుంటున్నారు. అది అప్లై చేసుకోగానే ఒక తగ్గిన ఫీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే అవి ఏం చేస్తాయంటే స్కిన్ టర్న్ ఓవర్ ని పెంచుతాయి. ఓకే. యాక్టిన్ క్యూర్ చేయవు, స్కిన్ టర్న్ ఓవర్ ని పెంచుతాయి. సో ఇలా చేసి కొన్ని రోజులు వాడుకుంటారు, సో పని చేసింది కదా అని చెప్పి. కానీ పోస్ట్ ఒక 2-3 months తర్వాత ఒకేసారి యాక్ని ఫ్లేర్ అప్ అవటం, ఆ ఎండ్లో వెళ్తే రెడ్నెస్ రావటం, మంట రావటం, దాని తర్వాత డార్క్నెస్ రావటం, ఆపితే నల్లదనం, ఆ పక్క పోతే రెడ్నెస్. సో ఈ స్టేజ్ లో వస్తారు చాలా మంది, ఒక 6 months 1 year అట్లా వాడుకొని. సో ఇలాంటివి వాడటం వల్ల ఉన్న యాక్ని ప్రాబ్లం అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కానీ వాళ్ళకి యాక్ని కన్నా సరే మిగతా ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఫోటో సెన్సిటివిటీ అంటాం, లైట్ వెళ్తే రియాక్షన్ రావటం, ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంది. దెన్ పిగ్మెంటేషన్ వస్తుంది, అండ్ ముడతలు అండ్ ఎట్రోఫీ అంటాం, స్కిన్ గుంటలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ స్టేజ్ లో వస్తే మనం ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేం. సో ఇప్పుడు యాక్చువల్గా వ్యాలిడ్ గా ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి స్కిన్ కేర్ కనుక్కొని వాడటం అనేది పెద్ద ఇష్యూ కాదు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 1 year కావాలంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. మీరు మీ అంతా మీ హ్యాండ్స్ తీసుకొని వాడితే కనుక ఆ లక్కీ డిప్ ఎవరికో వాళ్ళు వెళ్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ కదా. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా సరే ఇది వాడుతున్నాం అది వాడుతున్నాం, సమ్ టైమ్స్ ఆ ఇంగ్రీడియంట్స్ కూడా తెలియని క్రీమ్స్ వాడతారు చాలా మంది. ఓకే. ఇప్పుడు లాస్ అయ్యేది వాళ్ళ స్కిన్ కదా. ఇప్పుడు నేను ఇచ్చి ట్రీట్మెంట్ చెప్తాను, కానీ ఈ సఫరింగ్ అంతా పడాల్సింది దే హ్యావ్ టు సఫర్ కదా. ఇవన్నీ చేసే బదులు కన్సల్ట్ డాక్టర్ అడగండి, ఇవి రెగ్యులర్ గా వాడచ్చా, రెగ్యులర్ ఏం వాడాలి అనేది అడగండి. ఎనీ డర్మటాలజిస్ట్ విల్ గివ్ యూ.